అడుగులు వేసే రీతి లోపల మేము రైతన్నలకు ఆ రోజు చేదోడు వాదోడుగా నిలబడ్డాం. అటు భారత ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పామాయిల్ మొక్క దగ్గర నుంచి మొదలుకొంటే పంట వచ్చే 4 సంవత్సరాల దాకా భారత ప్రభుత్వం ఒక రైతుకి ఒక ఎకరాకి 4,200 రూపాయలు నగదు ఎట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బంధు రైతు భరోసాలు ఇస్తా ఉన్నాయో అదే రకంగా పామాయిల్ వేసుకున్న ప్రతి రైతుకి 4 సంవత్సరాలు పంట వచ్చేలోపు ప్రతి ఒక్కరికి ఎకరాకి 4,200 రూపాయలు ఇస్తూ భారత ప్రభుత్వం ఈ పంటను ప్రోత్సహిస్తూ ఉంది. అన్న చాలా మంది వేసిర్రు, ఇంకా మేము వేయాలన్నా? ఇప్పటికే తుమ్మల గారు తెలంగాణలో 3 లక్షల ఎకరాల్లో వేసిర్రని చెప్తున్నారు. ఇంకా మేము వేస్తే పామాయిల్ పంటకి రేట్ వస్తుందని చాలా మంది రైతులు గ్రామాలకు పోయినప్పుడు అడుగుతా ఉన్నారు. దీనికి నక్కల భయం లేదు, కుక్కల భయం లేదు, అడవి పందుల భయం లేదు, అతివృష్టి భయం లేదు, అనావృష్టి భయం లేదు, దొంగలు ఎత్తుకపోరు. ఎవరు కూడా ఈ పామాయిల్ చెట్లను నాటినప్పుడు మనకి ఏ రకంగా అటు ప్రకృతి కానీ ఇటు మనుషులు కానీ అటు అడవి జంతువులు కానీ నష్టం చేయకుండా ఈ పంట అన్ని రకాలుగా సురక్షితంగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఎంత వేసినా భారతదేశం 2014 నుంచి ఇంకా పామాయిల్ని దిగుమతి చేసుకునేటువంటి స్థితిలోనే ఉంది. కాబట్టి మనం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల పామాయిల్ సాగుని 10 లక్షల ఎకరాలకు విస్తరించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పామాయిల్ సాగుని ఎంకరేజ్ చేస్తుందని మీకు కావాల్సినటువంటి డబ్బులు పూర్తి స్థాయిలో అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతన్నల్ని క్రాప్ డైవర్షన్ వరకు క్రాప్ ఎప్పటికీ వరి నీళ్ళు వచ్చినాయి కదా అని వరి పంట వేసే బదులు పంట మార్పిడి విధానం వైపు రైతన్నలు ముందుకెళ్లాలని కోరుకుంటూ హార్టికల్చర్ సెరికల్చర్తో పాటు పామాయిల్ సాగులో కూడా రైతన్నలు మరింత నైపుణ్యం సాధించే రీతిగా వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యంగా మంత్రి తుమ్మల గారు పడుతున్నటువంటి కష్టానికి మనందరం కూడా వారిని అభినందిస్తూ ప్రతి రైతు పామాయిల్ సాగులో ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ జిల్లా సమస్యలు మరికొన్ని ఉన్నాయి ముఖ్యమంత్రి గారు, వాటిని రాతపూర్వకంగా మీకు అందించాలనుకుంటున్నాం. ఉదాహరణకి గజ్వేల్కి రింగ్ రోడ్ అని వేసిండ్రు, 10 ఏళ్ళైంది రింగ్ రోడ్ ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యమంత్రి గారు కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ 2-3 సమస్యలు ఉన్నాయి. గజ్వేల్కి సంబంధించినటువంటి ఆ రింగ్ రోడ్ పూర్తి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే రకంగా నేను గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గం రాష్ట్రంలో అనేక రకాలుగా కొంత వెనుకబడి ఉంది. భవిష్యత్తులో ఏమైనా పరిశ్రమల్ని మంజూరు చేయడానికి అవకాశం ఉంటే దుబ్బాక శాసనసభ నియోజకవర్గాన్ని మీరు ఎట్లయితే కొడంగల్ వైపు ప్రతి అంశాన్ని మీ వైపు డ్రైవ్ చేసుకుంటా ఉన్నారో అట్లే మా దుబ్బాక వైపు కూడా ఓ కన్నుంచాలని దయచేసి కుడి చేయి కొడంగల్ అయితే ఎడమ చేయిని కనీసం దుబ్బాక వైపు చూపించాలని ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ కొన్ని రోడ్లు కొన్ని కాలేజీలు మీకు వినతి పత్రం అందజేస్తా ఉన్నాం. దయచేసి వాటిని మంజూరు చేయాలని ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ముందు ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రులందరూ కూడా సమయస్ఫూర్తిగా మాట్లాడమని చెప్పి కోరుకుంటూ మిత్రులు పొన్నం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, రైతు పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, సభాధ్యక్షులు తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ వివేక్ గారు,